హాయ్ అండి, వెల్కమ్ టు నండూరి గాయత్రి యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అయోధ్యలో రామమందిరం కట్టించిన తరువాత మనం తొలిసారిగా చేసుకునే శ్రీరామనవమి అండి. అందరూ బాగా చేసుకున్నారా? ఇదిగోండి, ఇలాగ నేను బయట ముగ్గు వేసుకున్నాను. అలాగే లోపల కూడా ఇలా గుమ్మం ముందు వేసుకున్నాను. పానకము, వడపప్పు రెడీ చేసుకున్నాను నివేదించుకోవడానికి. అలాగే పానకంలో తులసి దళం వేసుకోవాలి కదండి, తులసి దళం వేసుకున్నాను. అలాగే పూజకు రెడీ చేసుకుంటానికి దీపాలు ఆవు నెయ్యితో సిద్ధం చేసుకున్నాను. క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒత్తులు వేసుకుంటున్నానండి. అలాగే గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుని అక్షింతలు, పువ్వులు వేసుకున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకున్నాను. తర్వాత దేవుని మందిరంలోకి వెళ్ళిపోయి నేను ఉన్న పూలన్నీ తీసివేసి ఇవాళ కొత్తగా పూలు అలంకరించానండి. అలాగే తమలపాకు మీద శ్రీరామ్ అని రాసుకున్నానండి గంధంతో. అలాగే కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. వీడియోలో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. అలాగే రాగి చెంపుని ఇలాగా స్వస్తికి వేసుకుని అలంకరించుకున్నానండి. అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకుని ఇలాగా మామిడాకుతో అలంకరించుకున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాగ రాముల వారి ముందు పెట్టుకున్నాను. రాముల వారికి ఇలాగ తులసి దళం మాల కట్టుకుని అలంకరించుకున్నానండి. వారికి తులసి దళంతో ఇష్టం కదా, అందుకని ఇలాగ నైవేద్యాల ముందు అన్నీ పెట్టుకున్నానండి, అమర్చుకున్నాను నేను. మన లక్ష్మీదేవి అమ్మవారిని చూడండి ఎంత చక్కగా మల్లెపూలతోనూ లిల్లీ ఫ్లవర్స్తో చక్కగా అలంకరించానండి. అమ్మవారికి సుగంధభరితమైన పూలు అంటే ఇష్టం కదా. క్లిప్లో చూపిస్తున్న విధంగా అన్నీ అలాగ అలంకరించుకుని పూజకి సిద్ధమైందండి. చూడండి, ఇక్కడ మా పాప, చిన్న పాప వెళ్ళి నుంచుంటే ఎలాగా స్వామివారికి అన్నం పెట్టిస్తుందో భలే క్యూట్గా ఉంది కదండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరందరూ, మీ కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.